శ్రీజాకి మళ్ళీ అన్యాయం జరిగింది స్వామి. పర్మనెంట్ హౌస్‌మేట్‌గా భరణి గారిని అయితే తీసుకున్నారు. అసలు శ్రీజాని మీరు తీసుకోనప్పుడు రీఎంట్రీగా అసలు ఇలాంటి టాస్క్‌లు పెట్టడం ఎందుకు? ఆ టాస్క్‌లు మళ్ళీ భరణి గారు ఆడరు. ఎందుకంటే ఆయనకి హెల్త్ బాగలేదు. అలాంటప్పుడు దమ్ము శ్రీజ ఎలా పర్మనెంట్ హౌస్‌మేట్ కాకుండా పోతుంది? ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అయిన భరణి గారెక్కడ? అసలు మీరు అన్యాయంగా ఎలిమినేట్ చేసిన శ్రీజ ఎక్కడ? రీఎంట్రీ అని పెట్టారు. అసలు రీఎంట్రీలో దమ్ము శ్రీజని డైరెక్ట్‌గా తీసుకోవాలా? అలా తీసుకోలేదు. టాస్క్‌లు పెట్టారు. మళ్ళీ 3 టాస్క్‌లు పెట్టారు. ఒకటి ఫ్లాగ్ టాస్క్. ఓకేనా? ఈరోజు శ్రీజ అండ్ దివ్య ఆడారు. అందులో దివ్య గెలిచింది. ఓకేనా? ఆ తర్వాత డోర్ ఓపెన్ చేసే టాస్క్ రెండో టాస్క్ శ్రీజ అండ్ భరణి గాడు ఆడాడు. అక్కడ శ్రీజ గెలిచింది. మూడో టాస్క్ ట్రై బ్రేకర్ టాస్క్ ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ ఆడారు. అక్కడ ఇమాన్యుల్ గెలిచాడు. ఎవరు గెలిచారన్నది అనవసరం స్వామి. చివరిగా భరణి గారు అయితే పర్మనెంట్ హౌస్మేట్ అయిపోయారు. దమ్ము శ్రీజాకి ఒక కామనర్గా మీరు అన్యాయం అయితే చేశారు. ఇది మాత్రం నిజం. ఎలిమినేట్ చేసేది మీరే, రీఎంట్రీ అని తీసుకొచ్చేది మీరే, మళ్ళీ ఎలిమినేట్ చేసేది మీరే. ఇదేంటి అసలు ఏం గేమ్స్ నాకు అర్థం కావట్లా. దమ్ము శ్రీజాని అసలు వచ్చిన రీఎంట్రీలో వచ్చిన వాళ్ళందరూ అందరికీ అక్కడ పోల్ పెట్టి, అక్కడ ఓటింగ్ పోల్ పెట్టి, అక్కడ ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు అడాలి కానీ ఇక్కడ వీళ్ళిద్దరికే పోల్ పెట్టేసి సరే వచ్చిన ఎపిసోడ్స్లో భరణి గారికి బాగలేదు, ఆయన ఫేమస్ అయిపోయాడు, ఇంకా బాగలేదు ఆ ఇష్యూ మీద జనాల్లో బాగా నానాడు, ఆయనకు ఓట్లు పడ్డాయి. శ్రీజ నానలేదు, ఓట్లు పడలేదు. ఇదేంటి స్వామి, మీరు ఎత్తాలనుకుంటే ఎత్తండి భరణి గారిని, అంతేగాని ఒక కామనర్గా దమ్ము శ్రీజను తొక్కేయడం అయితే నాకైతే నచ్చలేదు. మీకు అదే అనిపిస్తే మామ లైక్ చేయండి, కింద కామెంట్లో తెలపండి. బిగ్ బాస్ తుప్పాస్ బాస్ అయిపోయింది ఈ సీజన్.